బిగ్ బాస్ విన్నర్ రైతు బిడ్డ పల్లవ్ ప్రశాంత్కు బిగ్ షాక్ తగిలింది. ఇప్పటికే కేసు నమోదు చేసిన పోలీసులు ప్రశాంత్ను అరెస్ట్ చేశారు. సిద్దిపేట జిల్లా కొల్లూరులో పల్లవ్ ప్రశాంత్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రశాంత్ను అరెస్ట్ చేసిన పోలీసులు జూబ్లీస్ పోలీస్ స్టేషన్కి తరలించారు. ప్రశాంత్తో పాటు అతని సోదరుని కూడా అదుపులోకి తీసుకున్నారు. బిగ్ బాస్ 7 రియాలిటీ షో ముగిసిన తర్వాత అన్నపూర్ణ స్టూడియో బయట ర్యాలీగా రావడంతో అభిమానులందరూ అక్కడ కొంచెం కొట్లాట జరిగింది. జూబ్లీస్ పోలీస్ స్టేషన్లో ప్రశాంత్తో పాటు అభిమానులపై కూడా కొన్ని కేసులు అయితే నమోదు చేశారు. స్టూడియో బయట జరిగిన ఘర్షణలో కొంతమంది కంటెస్టెంట్ల కార్లు కూడా ధ్వంసమయ్యాయి. సెక్యూరిటీగా వచ్చిన ఆర్టీసీ బస్సు అద్దాలు కూడా ధ్వంసం చేశారు. ఈ గొడవతో ప్రశాంత్తో సహా మొత్తం 5 మీద కేసు నమోదైంది. ఈ కేసులో ఇప్పటికే ప్రశాంత్ను అరెస్ట్ చేశారు. ఈ కేసులో A1గా పల్లవ్ ప్రశాంత్ను చేర్చగా A2గా అతని సోదరుడు మనోహర్ను, A3గా అతని స్నేహితుడు వినయ్ను చేర్చారు. అయితే ఈ కేసులో A4గా ఉన్న ఉప్పల్ మేడిపల్లికి చెందిన లాంగ్ డ్రైవ్ కార్స్లో పనిచేస్తున్న డ్రైవర్లుగా పనిచేస్తున్న సాయి కిరణ్ అండ్ అక్కిరావుపల్లి పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేశారు. తాజాగా పల్లవ్ ప్రశాంత్ అతని సోదరుని కూడా అదుపులోకి తీసుకొని సెంట్రల్ జైలులో పెట్టారు. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు బాగా వినిపిస్తున్న పేర్లు రెండు. అందులో ఒకటి ప్రభాస్ నటించిన సలార్, ఇంకొకటి బిగ్ బాస్ విన్నర్గా నిలిచిన పల్లవి ప్రశాంత్. దీనికి కారణం అతడు టైటిల్ గెలిచిన కొన్ని గంటల్లోనే జైలు పాలవడం. అసలు ఇతను జైలుకి ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? దీనిపైన ఇంతవరకు తన స్నేహితుడు, తన గురువు అయిన శివాజీ ఇంతవరకు ఏమీ మాట్లాడలేదని చాలా విమర్శలు వస్తున్నాయి. అసలు ఏం జరిగింది? పల్లవి ప్రశాంత్ జైలుకి వెళ్ళడానికి కారణం ఎవరు? కావాలని చేస్తున్నారా, లేకపోతే పల్లవి ప్రశాంత్ చేతన్నా మిస్బిహేవ్ చేశాడా? అసలు ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. బిగ్ బాస్ ఫైనల్ ఆదివారం రాత్రి ఫైనల్ అయిపోయిన తర్వాత బిగ్ బాస్లో పల్లవ్ ప్రశాంత్ టైటిల్ అయితే విన్ అయ్యాడు. విన్ అయిన తర్వాత హైదరాబాద్లోని అన్నపూర్ణ స్టూడియోస్ వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. అన్నపూర్ణ స్టూడియోస్ వద్ద చేరుకున్న పల్లవ్ ప్రశాంత్ మరియు రన్నరప్గా ఉన్న అమర్దీప్ అభిమానుల మధ్య గొడవ అయితే జరిగింది. టైటిల్ విజేతగా నిలిచిన ప్రశాంత్ స్టూడియోస్ నుంచి బయటికి రాగా అభిమానులు అతనికి ఘన స్వాగతం పలికారు. అయితే అదే సమయంలో రన్నరప్గా నిలిచిన అమర్దీప్ సైతం బయటికి రావడంతో ఇరువురి మధ్య కొంచెం వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో కొందరు అమర్దీప్ కారుపై రాళ్లు విసిరేందుకు ప్రయత్నించారు. మరికొందరు తోటి కంటెస్టెంట్ అయిన అశ్విని ఇంకా వేరే వాళ్ళ కార్ల మీద కూడా అద్దాలను పలగొట్టడం, వాళ్ళ మీద దాడి చేయడం అనేది జరిగింది. పలు ఆర్టీసీ బస్సులు అద్దాలను కూడా ధ్వంసం చేశారు. బందోబస్తుకు వచ్చిన పంజాగుట్ట ఏసీపీ మోహన్ కుమార్ గారి కారు కూడా అద్దం పగిలింది. దీనికి విధులు నిర్వహించడానికి వచ్చిన బెటాలియన్ బస్సు అద్దాలు కూడా పలగొట్టారు. దీనిపై ఈ చర్యలకు వ్యతిరేకంగా వీటిపై కేసు నమోదు చేశారు. అందులో A1గా పల్లవ్ ప్రశాంత్ని చేర్చారు. పల్లవ్ ప్రశాంత్పై దీంతో పాటు 9 కేసులు మొత్తం FIRలో పొందుపరిచారు. ఈ FIRని ఆన్లైన్లో చేయలేదు కాబట్టి ఎవరికి కనిపించట్లేదు. FIR కాపీని ఇవ్వాలంటూ ప్రశాంత్ లాయర్లు ఇప్పటికీ డిమాండ్ చేస్తున్నారు. వాళ్ళ తల్లిదండ్రులు కూడా మా కొడుకు ఎటువంటి తప్పు చేయలేదు, విడుదల చేయమని కోరుకుంటున్నారు. అసలు పల్లవ్ ప్రశాంత్ ఎవరు? పల్లవ్ ప్రశాంత్ నార్మల్గా అందరిలో ఊళ్ళల్లో ఉండే పోరగాళ్ళలాగే ఉండేవాడు. కానీ అతను రైతుల గురించి, వ్యవసాయం గురించి, పంటల గురించి ఇలా రకరకాల వీడియోలు చేస్తూ ఆ పల్లెటూరులో తిరుగుతూ ఉండేవాడు. అతనికి ఇన్స్టాగ్రామ్ అండ్ యూట్యూబర్లో 5 లక్షల పైగా ఫాలోవర్లు ఉన్నారు. కానీ అతనికి బిగ్ బాస్లో వెళ్ళాలని, బిగ్ బాస్ ఒకసారైనా అందులో ఉండాలనే కోరిక అతనిలో బలంగా నాటుకుంది. దీంతో అతను ఒక 500 రూపాయలు వాళ్ళ నాన్న దగ్గర తీసుకొని బ్యాగ్ సర్దుకొని వెళ్ళిపోయాడు. బిగ్ బాస్ 4 నుంచి అతను హైదరాబాద్లోనే ఉంటూ 5 రూపాయల క్యాంటీన్లో భోజనం చేస్తూ ఉచిత భోజనాలు చేసుకొని అక్కడే చాలామంది ఇన్ఫ్లుయెన్సర్లు వాళ్ళని వీళ్ళని కలుస్తూ వాళ్ళ సపోర్ట్ తీసుకుంటూ ప్రమోషన్ చేసుకొని అలాగా అతను బిగ్ బాస్ దాకా రాగలిగాడు. సో బిగ్ బాస్కి వచ్చిన తర్వాత కూడా అతని ఆట అతను ఆడి ఫైనల్గా టైటిల్ విన్నర్ అయ్యాడు. కానీ కొంతమంది కారణంగా అతను ఇప్పుడు జైలుకి వెళ్ళడం జరిగింది. సో అతని కారణం లేకుండా అతనికి జైలుకి వెళ్ళడం వల్ల చాలామంది అభిమానులు బాధపడుతున్నారు. అతను తొందరగా బయటకు రావాలని కోరుకుందాం. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.